అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. వరుసగా రెండోసారి అధికారం చేపట్టాలని డెమోక్రటిక్ పార్టీ మరోసారి పీఠాన్ని ఎక్కాలని రిపబ్లికన్ పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీల ప్రధాన అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అమెరికాలో శ్వేత జాతీయ ఓటర్లతో పాటు వివిధ జాతుల ఓటర్లు కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో వీరిని ఆకర్షించేందుకు అభ్యర్థులు హామీల మీద హామీలు ఇస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఏ జాతులు వారు ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఈ కథనంలో చూద్దాం. అమెరికా ప్రపంచ నలుమూలలో ఉన్న ఎందరో కళలకు గమ్యస్థానం. వివిధ దేశాల నుంచి అనేక మంది వచ్చి అమెరికాలో స్థిరపడతారు. అందుకే వలస రాజ్యంగా పేరుగాంచిన అమెరికా అనేక జాతుల సమ్మేళనం. శ్వేత జాతీయులతో పాటు ఆఫ్రో అమెరికన్లు, హిస్పానియన్లు, ఆసియా అమెరికన్లు ప్రధానంగా ఉంటారు. వీరంతా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిని ఆకట్టుకునేందుకు డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. 2022 జనాభా లెక్కల ప్రకారం అమెరికా మొత్తం జనాభా 33.3 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరిలో సగానికి పైగా దాదాపు 58.9% మంది శ్వేత జాతీయులే ఉన్నారు. అలాగే అమెరికాలో ఉన్న మొత్తం ఓటర్లలో దాదాపు 74% మంది తెల్ల ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటారు. సంప్రదాయ అమెరికన్లుగా పేరొందిన తెల్ల ఓటర్లు తొలి నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికే మద్దతిస్తుంటారు. అమెరికా గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఈ సంఖ్య ఇంకా అధికంగా ఉంటుంది. అమెరికా శ్వేత జాతీయులదనే భావన వీళ్లలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. 2016 అధ్యక్ష ఎన్నికల దగ్గర నుంచి 2022 మధ్యంతర ఎన్నికల దాకా రిపబ్లికన్ పార్టీకే వీరు ఓటేశారు. ప్రతి 10 మంది శ్వేత జాతి ఓటర్లలో దాదాపు 8 మంది రిపబ్లికన్ అభ్యర్థికే ఓటు వేసినట్లు సర్వేలు చెబుతున్నాయి. గ్రేట్ అమెరికా నినాదం అక్రమ వలసలను అంతం చేస్తానని చెబుతోన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి శ్వేత జాతి ఓటర్లనే నమ్ముకున్నారు. అమెరికాలో తెల్ల ఓటర్ల తర్వాత అత్యంత ప్రభావం చూపే ఓటర్లు హిస్పానిక్ వర్గం వారు. దాదాపు అమెరికా జనాభాలో వీరి వాటా 19.1% ఉంది. మెక్సికో, క్యూబా తదితర లాటిన్ అమెరికా దేశాల నుంచి తాత ముత్తాతల కాలంలోనే వలస వచ్చి అమెరికాలో స్థిరపడ్డ స్పెయిన్ మాట్లాడే వారిని హిస్పానియన్లుగా పిలుస్తారు. మొత్తం ఓటర్లలో 9% ఉన్న హిస్పానియన్లు ఫలితాన్ని నిర్ణయించడంలో కీలకంగా ఉంటారు. సాధారణంగా వలసలకు మద్దతిచ్చే డెమోక్రాట్లకు వీరు అండగా నిలుస్తుంటారు. డెమోక్రాట్ పార్టీకి వచ్చే ఓట్లలో దాదాపు 12% హిస్పానియన్లవి ఉంటాయి. అయితే కొద్ది కాలంగా హిస్పానియన్ల మద్దతు రిపబ్లికన్ పార్టీకి పెరుగుతున్నట్లు అక్కడి సర్వేలు చెబుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో హిస్పానియన్ ఓటర్లు తమ వైపుంటారని రిపబ్లికన్ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అమెరికాలో రెండో అత్యధిక ఓటు శాతం కలిగిన వారు ఆఫ్రో అమెరికన్ ఓటర్లు. మొత్తం జనాభాలో 12.6% మంది ఆఫ్రో అమెరికన్లు ఉన్నారు. అదే మొత్తం ఓటర్లలో చూస్తే మాత్రం వీరి శాతం 10%గా ఉంది. ఇది హిస్పానిక్ వర్గం వారి కంటే 1% ఎక్కువ. జాతి వివక్షపై ప్రపంచానికి పాఠాలు చెప్పే అమెరికా మాటల్లోని డొల్లతనానికి ప్రత్యక్ష ఉదాహరణగా అక్కడి ఆఫ్రో అమెరికన్లు కనిపిస్తారు. శతాబ్దాల కిందట ఆఫ్రికా నుంచి బానిసలుగా వచ్చిన వారి వారసులుగా ఇక్కడే స్థిరపడ్డవారు ఇప్పటికీ జాతి వివక్షపై ఆందోళన చేస్తుంటారు. ఆఫ్రో అమెరికన్ ఓటర్లు భారీగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికి మద్దతిస్తారు. 2016 నుంచి 2022 వరకు జరిగిన అధ్యక్ష మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ ఓటర్లలో 17% ఆఫ్రో అమెరికన్లు ఉంటున్నారు. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ వీరి ఓట్లపై నమ్మకంతో ఉన్నారు. అయితే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం, ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకుల కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆఫ్రో అమెరికన్ ఓటర్లు ఈసారి డెమోక్రటిక్ పార్టీని ఎంత మేరకు ఆదరిస్తారో చూడాలి. గత 2 దశాబ్దాలుగా అమెరికాలో ఆసియా అమెరికన్ ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అభ్యర్థుల విజయావకాశాలను 6.1% జనాభా ఉన్న ఆసియా అమెరికన్లు ప్రభావం చేసే అవకాశం ఉందని అక్కడి అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఎన్నికల్లో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ సహా ఆసియా దేశాలకు చెందిన అమెరికన్ ఓటర్లు కీలకంగా మారారు. సాధారణంగా వలస వచ్చి స్థిరపడ్డ వీరు వలసవాదుల పట్ల ఉదారంగా ఉన్నట్లు అనిపించే డెమోక్రాట్లకే ఎక్కువ మొగ్గు చూపుతూ వస్తున్నారు. 2020 అమెరికా
అమెరికా ఎన్నికల్లో వీరిలో 72% మంది జో బైడెన్ కు ఓటు వేయగా 28% మంది డొనాల్డ్ ట్రంప్ నకు ఓటు వేశారు. 2016 నుంచి 2022 వరకు జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఓటర్లలో ఆసియన్ల వాటా 4% కాగా రిపబ్లికన్లలో ఇది 2%గా మాత్రమే ఉంది. అమెరికాలో ఈ 4 ప్రధాన జాతులు కాకుండా మిగిలిన వారు కూడా ఉన్నారు. దేశ జనాభాలో వీరు 3.3%గా ఉన్నారు. అమెరికాలోని మొత్తం ఓటర్లలో వీరు 5%గా ఉన్నారు. వీరు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది ఆసక్తికరంగా మారింది.